పెరగాలని చూడండి. పరమగీతములు 5వ అధ్యాయము 9 నుంచి ఆ చివరి వరకు కూడా మార్చి చదువుదాం. స్త్రీలలో అధిక సుందర వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటూ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నది. అతని నేత్రములు నదీ తీరములందు కొవ్వల వలె కనబడుచున్నది, అవి పాలతో కడగబడినట్టున్నది, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నది. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, ఆ సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు, ఉన్నత భూపాలములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసం వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళం వలె ఉన్నది. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రపు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలి బంగారు మట్లైనను నిలిపిన చలువరాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి అతని దేవదారు వృక్షం అంత ప్రసిద్ధము. అతని నోరు, అందరు కలిసి చదువుతాం గట్టిగా ఈ 16వ వచనాన్ని. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామం బట్టే వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు పాటలు ఎంతో సహాయపడినందుకు స్తోత్రాలు. ప్రభు తిరిగి నీ వాక్యం దగ్గరికి వస్తుండగా నిదాస నిష్ప్రయోజకుడే నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన ప్రభు వివరించి మాకు నీ వాక్యాన్ని తెలియచేయము. ప్రభు నీ ప్రజల మధ్యలో నీ నామాన్ని మహిమ తెచ్చుకుని సర్వత్రికం అంతట్లో నీ ప్రజలతో కూడా మమ్మల్ని మేము ఐక్యపరుచుకుంటున్నాము. చెంచమైన తలంపులు అడి తిరిగి ఆలోచన నీ బిడ్డలు మమ్మల్ని కాపాడము. దేవా, నీకు మాత్రం మహిమ కలుగు కాక. ఇంకా ఎవరికి రావాల్సిందో అంత పెట్టి క్షేమం తీసుకురామని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారంలో పరమగీతంలో ఒక భాగాన్ని మనం చూసాం. అది ఎక్కడి నుంచి అంటే దాదాపు 8వ వచనం దగ్గర నుంచి ఎక్కడి వరకు చూసామంటే 11 వరకు మనం చూసాం. 11వ వచనం వరకు. సో ప్రతిసారి పరమగీతం చదివేటప్పుడు దానికి ఉన్న ఇంట్రడక్షన్ చెప్పాల్సిందే. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్, లేదంటే అక్కడ రాజుకి రాణికి మధ్యలో ఉన్న ఈ రిలేషన్ ఎవరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం? ఇది క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. సో క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్న సంబంధం ఆత్మ సంబంధం అయింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువలే ప్రభువుని కలుసుకునేవాడు ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఆ వాక్యం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఎవరైనా క్విక్గా. 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. ప్రభుతో మనకున్న రిలేషన్ ఏంటి? దాని యొక్క చూడండి. ఇక్కడ అటువలే ప్రభుని కలుసుకున్నవాడు ప్రభుతో ఏకదేహం అని రాసిలేదు. ఏం రాసింది? కానీ దానిపైన దేహం గురించి రాసింది. అటువలే వేసిని కలుసుకున్నాడు వేసుతో ఏక శరీరమై ఏకదేహమై ఉంటాడు అని పైన రాస్తుంది. దాని అర్థం ఏంటి? దేహాల్లో కలుసుకున్నప్పుడు దాని యొక్క తత్వం అది దేహం. కానీ ఇక్కడ ప్రభుతో మనకున్న రిలేషన్ అది ఆత్మ సంబంధమైంది. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైనది అయినా ప్రభుని కలుసుకున్నవాడు ప్రభుతో ఏమై ఉంటాడు? ఏకాత్మయ్య అయి ఉంటాడు. ఇతను కూడా ఆత్మే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రేమ, ఆత్మ సంబంధమైనటువంటి ఆ రిలేషన్ ప్రభుత్వ సన్నిహితంగా వచ్చినప్పుడు ఎట్లుండాలో మనకు అర్థం అవడానికి వీలుగా మరి భౌతికమైనటువంటి విషయాలతో రాయబడిన సంగతే పరమగీతం. ఇది మనం అర్థం చేసుకోవాలి. భౌతికమైన విషయాలు ఉన్నప్పుడు ఒక మాటలో దీన్ని చూడాలి. భౌతికమైనటువంటి ఆ ప్రేమని భౌతికంగా మనం అనుభవించేటప్పుడు ఎటువంటి సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉంటామో అట్లనే ఆత్మ సంబంధమైన విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి అని చెప్పడానికి ఉన్న కావ్యమే పరమగీతం. ఇంకా నేనేం చెప్పానంటే పోయిన వారం నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటాడు అని ఈ వాక్యం పరమగీతంలో చదివినప్పుడు దాని అర్థం ఏంటంటే
ప్రేమ యొక్క రియాలిటీ అని చెప్పాను. నేను ఏం చెప్పాను? ప్రేమ యొక్క నిజత్వం. ఒక్క మాటలో అది రుజువు చేయబడుతున్నటువంటి ప్రేమ. ప్రేమ లోపల ఉంది, బట్ కానీ ఆ ప్రేమ చూపించడానికి కావాల్సిన ఏర్పాటే ఆ వాక్యం. గమనించండి. అట్లనే దేవుడి యొక్క సత్యం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చూడండి, ప్రభుతో మనకున్న ప్రేమ, లేదంటే ప్రభువు మీద మనకున్న ప్రేమ ఉన్నప్పుడు ఆయన సిలువలో చనిపోయాడు. అప్పుడు దాని గురించి ఏం రాయబడిందంటే, దేవుడు తన ప్రేమని వెల్లడిపరిచాడు. అక్కడ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రేమని. ఆయన ఎంతగా ఏ పాపం చేయనప్పటికీ కూడా ఆ దాని గురించిన పాపాన్ని గురించిన శిక్ష అనుభవించాడో దాన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు. ఆయన వివరించి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ. కానీ అదే సమయంలో ఆయన తిరిగి లేచిన తర్వాత మనలో జీవించే ఒక ఆత్మగా మారినప్పుడు, మనతో కలిసి సన్నిహితమైన సావాసం చేసేటప్పుడు ఆయన ఎట్లా ఉంటాడు అనే డెమాన్స్ట్రేషన్ పరమగీతం. మీకు అర్థమవుతుందా? ఈ పరమగీతం అనేది ఏంటంటే, మనతో మన ప్రభువుకు ఉన్నటువంటి సన్నిహితమైన సహవాసం. దీన్ని ఎవరైతే ప్రభుతో కలిసి సహవాసం చేస్తున్నారో వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టేస్తూ ఉంటారు. గమనించండి. ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో ఈ విషయాల్లో కొంచెం కష్టమైతే అర్థం చేసుకోవడానికి. అయినప్పటికీ ప్రభుకు స్తోత్రం. ఎలాగంటే, మనలో నివసించే ఆయన మనకి ఇది అర్థమయ్యేటట్టు చెప్పును. లేకపోతే ఏనాటికి దైవికమైన సత్యం ఏ ఒక్కరూ మనకు అర్థమయ్యేటట్టు వివరించలేరు. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే క్రైస్తవ జీవితం, మనం పదాలతో ఎంతో మంచి లాంగ్వేజ్ ఉపయోగించి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేది కాదు. మీరు స్వీట్ని తింటే అది స్వీట్ అనే సంగతి మీకు ఎట్లా తెలిసిద్దో, ఆ స్వీట్ ఇది అని చెప్పి ఎట్లా చెప్పగలం మనం? ఇంకొకరికి చెప్పగలమా? అసలు చెప్పలేం. మీరు స్వీట్ తింటేనే కానీ ఇది స్వీట్ అని చెప్పగలం, అంతే కదా వాస్తవాన్ని. మీరు స్వీట్ తిన్నారని అడుగుతారే కానీ స్వీట్ ఎలా ఉంటుందో చెప్పండి అన్నారు, ఏం చెప్తారు? చెప్పలేరు. సో అట్లనే దేవుడితో సహవాసం ఎట్లా ఉంటుందంటే, ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మాత్రమే మనం గుర్తుపెట్టేలా చేసింది. లేకపోతే ఇంకో ఎట్లా ఉంటుందంటే, మనం ఫారెన్ అంటే వేరే రకంగా, అంటే పరజాతికి పరదేశంలో ఉన్నట్టు, లేదా వేరే కంట్రీలో ఉన్నట్టు, మనకు తెలియని జాతి ఇది, లేదా తెలియని మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది వాస్తవాన్ని. అయితే ప్రభుకి స్తోత్రం, మనలో ఎవరైనా అట్లా ఉన్నప్పటికీ కూడా, ప్రభు అదేంటి నాకు చెప్పండి అని అడిగితే చాలు, దేవుడు సాయం చేస్తాడు. రైట్. మనం ఏం చదివామంటే, అక్కడ యెరూషలేము కుమార్తెలతో సంఘం అనే ఈమె కొన్ని మాటలు మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే చూడండి, 9వ వచనం. యెరూషలేము కుమార్తెలు ఈమెతో అంటున్నారు, వేరు ప్రియుని కన్నా, అంటే చాలా మందిని ప్రేమిస్తారులే, ఎంతో ప్రేమగా ఎంచుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళందరికంటే కూడా నీ ప్రియుడికున్న విశేషం ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే ఈమె ఆయనతో ఆ యెరూషలేము కుమార్తెలతో చాలా మందితో ఒడంబడిక చేసుకుంది. నా ప్రియుడు కనుక మీకు కనబడితే నేను ఇక్కడ చాలా ప్రేమ చేత లేదా ప్రేమ కలిగి ఎక్కువగా నేను మూర్ఛిల్తున్నానని చెప్పండి, తిరిగి మళ్ళీ నేను కలుసుకోమని చెప్పండి అని చెప్పినప్పుడు వీళ్ళు అడిగారు, అంత బాగా ప్రేమించే ఆ ప్రియుడు ఎవరు, ఆ ప్రియుడు యొక్క విశేషం ఏంటి అని అడిగితారు. మీరు గమనించండి, లోకంలో చాలా మంది ప్రేమను కలిగి ఉంటారు, కానీ ఏదో సమయంలో ఏం జరిగిద్ది, ఆ ప్రేమ బ్రేక్ అవుతుంది. గమనించండి, ఏమవుద్ది, ఏదో సమయంలో బ్రేక్ అయిపోతుంది. ప్రేమించారు. ఒక అతను అడిగారు, బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి అనమాట అతను, మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ భార్యని మీ పిల్లల్ని ప్రేమించారా అంటే, నేను ప్రేమించలేదు అన్నాడు. ఏమన్నాడు? ప్రేమించలేదు అన్నాడు. ఎందుకంటే ప్రేమిస్తే భయపడతాం మనం అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే భయపడతాం అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి తగినట్టుగా బతకాలని చెప్పి మనలో మనం ట్రై చేస్తూ ఉంటాము, అందుకని తెలియకుండా ఏమవుతామంటే భయపడతాం అన్నాడు. ఎందుకని అంటే ఈ ప్రేమ అనేది ప్రేమ కాదు, యాక్చువల్గా ఇది ప్రేమ కాదు అనే సంగతి అతనికి అర్థమవుతుంది, కొద్దిగా, మొత్తం అర్థం కాలేదు. ఎందుకంటే ప్రేమ అనేదానికి ఇక్కడ స్వార్థం ఉంటుంది. యాక్చువల్గా ఎట్లాంటి స్వార్థం ఉంటుంది అంటే, నేను నిన్ను ప్రేమిస్తాను కాబట్టి నాకు తగినట్టుగా నువ్వు ఉండు, అంతేగాని అలాగే నేను నీకు తగినట్టుగా ఉండాలి, ఇట్లాంటి వ్యవహారం ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. ఎలాంటిదంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, ఆమె చెప్పడం మొదలుపెట్టింది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ధవలవర్ణుడు అన్నప్పుడు తెల్లగా ఉంటాడు. ఎందుకు తెల్లగా ఉన్నాడంటే, ఆయన తన జీవితం అంతట్లో కొంచెం కూడా మలినం అనేది లేదు. మనం దీని గురించి ఆరాధన చేసాం పోయిన వారం. అలాగే రత్నవర్ణుడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆయన నా పాపాల నిమిత్తమే శిక్ష అనుభవించిన వ్యక్తి, అందుకని ఆయన బ్లడ్, తన రక్తాన్ని చెందించాడు కాబట్టి ఎర్రగా ఉన్నాడు ఆయన. అంతేకాదు, ఆయన 10,000 మందిని నేను అతన్ని గుర్తించగలను, ఎందుకంటే ఆయన నా మీద ప్రేమని ధ్వజంగా ఎత్తాడు అని మనం ఆరాధన చేసాం. తర్వాత ఏముంది, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లవి. శిరస్సు అపరంజి అన్నప్పుడు ఫైనెస్ట్ గోల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుందని చెప్పాను. ఫైనెస్ట్ గోల్డ్ అంటే తన శిరస్సులో ఉన్న ప్రతి తలంపు పరలోక సంబంధమైనది, భూ సంబంధమైన వ్యక్తి కాదు ఆయన. టెంపరల్ థింగ్స్ గురించి ఆలోచించే వ్యక్తి కాదు ఆయన.
ఆయన అంతసేపు కూడా నిత్యం ఉండే నిలిచి ఉండే విషయాల గురించి ఆలోచన చేసేవాడు. దైవ స్వభావాన్ని చెప్పేవాడు. గమనించాలి, ఆ దైవ స్వభావాన్ని చెప్పే ఆలోచన కలిగిన వాడు కాబట్టి అతని శిరస్సు ఎట్లా ఉంది? బంగారంలాగా ఉంది. మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన తలంపులు, మన ఆలోచనలు, మన ఆశీర్వాదాలన్నీ భౌతికమైన వలయంలో తిరిగేటట్టు చూస్తాం. గమనించండి, అంటే మన ఆలోచనలన్నీ కూడా నాకు ఇలా సహాయం చేయాలి, అలా సహాయం చేయాలి. నిజమే, దేవుడు సహాయం చేస్తాడు. కానీ వాస్తవానికి దేవుడు సహాయం చేయాలనుకున్నది ఇంకొకటి. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఎక్కడిది? పరలోక సంబంధమైంది. అందుకని ఆయన తల ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? బంగారంతో ఉంటుంది వాస్తవానికి. అంతేకాదు, ఆయన వెంట్రుకలు అంట కాకపక్షముల వలె కృష్ణ వర్ణాలు, అంటే థిక్ బ్లాక్. ఒక మాటలో దాని అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్, ఎప్పుడు బలంగా ఉండే వ్యక్తి ఆయన. ఒక మాటలో తనకున్నటువంటి ప్రియురాలకి లేదా సంఘానికి ఎప్పుడు ఏ సమస్య కావాలన్నా, ఏ విషయమైనా సరే ఆమెను సంతోషపెట్టడానికి లేదా ఆమెతో కలిసి పనిచేయడానికి ఆయన ఎప్పుడు బలంగా ఉంటాడు వాస్తవానికి. అది దాని అర్థం. గమనించండి. అంతేగా తర్వాత ఏం రాస్తుంది పక్కన? అవి నొక్కులుగా కనబడుచున్నాయి. దాని అర్థం ఏంటంటే అవి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆయన రింగుల జుట్టు, ఆ జుట్టును చూసి దేవుని యొక్క ఆయన ప్రేమలో పడడానికి ఎంతో మంది తమ జీవితాలను అప్పగించారు. అలాగే సంఘం కూడా ఆ రింగుల జుట్టు చూసి ఆయన మరింత ఎక్కువగా ప్రేమించింది అనమాట. దాని అర్థం ఏంటంటే ఆ రింగుల జుట్టు, ఆ బ్యూటీ అనేది ఆమె ఆయన్ని చూసినప్పుడు పక్కకు తప్పించుకోలేనంత రీతిలో ఆయన అంత అందంగా ఉన్నాడు అని దాని అర్థం. ఒక మాటలో ఈ రింగుల జుట్లు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక మాటలో ఏంటి? అనుభవాలు. ఈ అనుభవాలన్నీ చూసినప్పుడు ఏమాత్రం కూడా తప్పించుకోలేని రీతిలో ఆయనతో కలిసి మరింత సన్నిహితంగా ఉండడానికి తన హృదయాన్ని సమర్పించుకోవడం అన్నమాట. చూడండి, అపోస్తలుడు పౌలు, నువ్వు ఎందుకు నీకున్న వ్యాపారాన్ని విడిచిపెట్టావు, లేదా నీకున్న ఆస్తి మొత్తం విడిచిపెట్టి ఎందుకు యేసు ప్రభువుని నువ్వు వెంబడిస్తున్నావు అపోస్తలుడు పౌలు అంటే ఆయన ఏమంటాడు తెలుసే? నేనేమి మోసపోలా, నేను గాలిని కొట్టట్లేదు. నేనేం చేశానో అది నాకు బాగా తెలుసు. నేను ఎవరిని వెంబడిస్తున్నానో అది నాకు బాగా తెలుసు. అపోస్తలుడు పౌలు గురించి చెప్తే 2 కొరింథీ 12 అధ్యాయంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. కపట సహోదరుల వల్ల బాధపడ్డాడు, నదుల వల్ల ఆపదల్లో బాధపడ్డాడు, జాగారాలు చలి వలన బాధపడ్డాడు, ఆకలి దప్పులతో బాధపడ్డాడు, నదుల వలన కలిగినటువంటి ఆపదల వల్ల బాధపడ్డాడు. ఇంకా ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాడు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఎట్లా చేసావు అంటే ఆయన ఏమంటాడంటే ఆయన తల వెంట్రుకలు నొక్కులుగా కనబడతాయి. నాకు అర్థం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయనతో నాకున్నటువంటి అనుభవాల్లో ఆయన నమ్మకత్వం, ఆయన బ్యూటీ నాకు బాగా తెలుసు అని చెప్తా ఉంటాడు. సో అక్కడ వరకు పోయిన వారం మనం చూసాం. ఇక నెక్స్ట్ నుంచి మనం చూద్దాం. చూడండి, 12వ వచనం. కడగబడినట్టున్నవి. చూడండి, ఇప్పుడు ఆమె ఏం చెప్తుందండి? అతని నేత్రములు నదీ తీరంలో నుండి గొవ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా దాచిన రత్నములు వలె. ఆయన కళ్ళు గురించి చెప్తా ఉన్నాడు. ఆ కళ్ళు ఎట్లా ఉన్నాయంటే గొవ్వల్లాగా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో డవ్ అని రాసింది. డవ్ అంటే పౌరమే కదా వాస్తవానికి. కానీ వాస్తవానికి ఆమె ఆ పౌరాలు ఎట్లా ఉన్నాయంటే నదీ తీరాల్లో ఉన్నాయి. ఎందుకు అక్కడ ఉంటాయి తెలుసే? ఎంతసేపు నదీ తీరంలో ఉన్న పచ్చని చెట్ల మీద అవి చక్కగా జంటలుగా కూర్చుంటాయి అన్నమాట వాస్తవానికి. అంతేకాదు, ఆ కళ్ళు, ఆ పావురాలు ఎట్లా ఉన్నాయంటే పాల చేత కడగబడినట్టు ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయి? పాల చేత. నిజానికి ఆ పావురాలు కాదు, ఆయన కళ్ళు. గమనించండి, ఆ పావురాలు కాదు, కళ్ళు. దాని అర్థం ఏంటో తెలుసే? ఆయన కళ్ళు ఎంతో సెంటిమెంటల్గా, అదే సమయంలో ఎంతో ప్రేమగా, ఎంతో దయ కలిగి ఉన్నట్టుగా ఆయన చూపు మన విషయంలో కనబడతా ఉంటుంది. మీరు గమనించండి, అది కూడా ఆయన ఎట్లా ఉన్నాడంటే ఆయన అలాంటి ప్రేమ చూపించడానికి చక్కగా తాచిన రత్నములు వలె ఉన్నాయంటే ఫిక్స్డ్ అనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఫిక్స్ అని రాసి ఉంటుంది వాస్తవానికి. అంటే తన చూపు అట్లా ఉండాలి తన యొక్క సంఘం వైపు అని చెప్పి ఆయన ఫిక్స్ చేసుకున్నాడంట. ఎట్లా? ఎంతసేపు ఆమెను ఎట్లా చూస్తాడు? ఆయన ప్రేమగా చూస్తాడంట. దాని అర్థం ఏంటో తెలిసే? క్షమాపణ అనే గుణాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడంట ఆయన. గమనించండి, ఆయన కళ్ళు జాగ్రత్తగా చూస్తే మనం చేసిన పాపాల విషయమై పాప జ్ఞప్తికి రాకపోగా ఆయన కళ్ళు చూసినప్పుడు మనకేమనిపించింది తెలుసా? ఆయన నన్ను క్షమిస్తాడు అనే ధైర్యం మనకు వచ్చిందండి. గమనించండి, మన ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చక్కగా రాసి ఉంటుంది ఏంటంటే ఆయన కళ్ళు వల్ల కలిగినటువంటి ఆ సెంటిమెంటల్ లుక్స్ ఎలా ఉంటాయంటే పేతురు ముమ్మారి బొంకినప్పుడు, పేతురు ఆ యొక్క సమాజ మందిరంలోనే అక్కడ ఒక మాటలో చలి కాచుకునే ప్లేస్లో అమ్మాయి దగ్గర మాట్లాడేటప్పుడు ముమ్మారు బొంకినప్పుడు అతను బయటకు వచ్చేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకెళ్ళేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పేతురు వైపు ఒకసారి ఇట్లా చూస్తాడు.
ఇట్లా చూసినప్పుడు పేతురు సంతాపపడి వెళ్ళి సంతాపపడి ఏడ్చానన్న. దాని అర్థం ఏంటి? ప్రభు నన్ను క్షమించడం అనే ఏడ్పు కాదు. ఇస్కరియోతు యోధ లాగా తప్పు చేశాను, ఇక నాకు క్షమాపణ లేదు అనే సెన్స్ కాదు అది. గమనించండి. ఈ సెన్స్ ఎలాంటిదో తెలుసా? నీ బలహీనతలు నాకు తెలుసు కాబట్టి నీ విషయంలో నేను ఎట్లా ఉంటాను, ఎంతసేపు క్షమాపణ కలిగి ఉంటా, అది దాని అర్థం. మీరు జాగ్రత్తగా ఈ పోర్షన్ చదివితే ఈమెని లేదంటే సంఘాన్ని ఆయన ఎంతగా విమోచించాడు, అదే సమయంలో తన విలువైన ప్రేమను ధ్వజంగా ఎత్తి అందరి ముందు చూపించాడు, అదే సమయంలో తన బ్యూటీ చేత ఆకర్షించాడు. అంతేకాదు తిరిగి ఈయనతో సావాసం చేసేటప్పుడు ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయం వైపులో ఈయన దృష్టి ఎలా ఉంటుంది? ఆమె వైపు ఎప్పుడు క్షమాపణ కలిగి ఉంటారు. మన ప్రభు క్షమించడం అని తెలిస్తే ఎంతమంది మిగులుతాం మనం ఇక్కడ? గమనించండి. ఎవరైనా మిగులుతారా? ఎవరు మిగలరు కదా. క్షమాపణకి విమోచనానికి తేడా తెలుసా మనకి? విమోచనం అంటే ఏంటి? ఒక్కసారిగా ఎంతో వాల్యూ ఇచ్చి మిమ్మల్ని కొనడం, మీకున్న దాసత్వంలో నుంచి, మీకున్నటువంటి శత్రువు యొక్క అధికారంలో నుంచి మిమ్మల్ని ఒక్కసారిగా బయటకు విడిపించడం, కొనడం. కానీ క్షమాపణ అంటే ఏంటంటే అది విడిపించిన తర్వాత చేసే తప్పులు ఇవన్నీ కదా. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, ఆయనతో సావాసం చేసేటప్పుడు సన్నిహితంగా ఉండకుండా మనం చేసే మిస్టేక్స్, పొరపాట్లు, ఈ పొరపాట్లన్నిటిలో కూడా ఆయన ఎట్లుంటాడు చూడండి. కీర్తన 86:5 ఒకసారి చదువుదాం. కీర్తన 86:5. చూసారా? ఆ పదానికి చూడండి, గమనించండి. అక్కడ ఏం రాసి ఉంది? ప్రభువా నువ్వు దయాళుడు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. గమనించండి. మన విషయంలో మన యజమానుడు లేదంటే మన ప్రియుడు లేదంటే మనల్ని ప్రేమించే మన ప్రభు యొక్క దృష్టి మన పౌరాల వల్ల, గువ్వల వల్ల లేకపోతే కనుక మనం ఎవ్వరం కూడా సరిగ్గా నిలబడలేం. ప్రభుకు స్తోత్రం. వేరు ప్రియుని కంటే నీ ప్రియునికి ఉన్న అతిశయం ఏంటంటే, విశేషం ఏంటంటే ఆయన నన్ను క్షమిస్తాడు. యాక్చువల్గా చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలిసే? నువ్వు ఈ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా మంది రిలేషన్స్ ఉంటాయి. నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు కాబట్టి నేను ఆ విషయంలో తప్పు చేస్తా. చూడండి, గమనించండి. నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు నన్ను ఆ విషయంలో క్షమించు. నేను ఇలా డీల్స్ ఉంటాయి వాస్తవానికి. కానీ ఇక్కడ డీల్స్ ఏం లేవు. ఎంతసేపు ఈయన ఎట్లా చూస్తాడామని క్షమాపణ కలిగి. గమనించండి. పాలతో కడిగినటువంటి నేత్రాలు ఒక మాటలు గమని. దాని అర్థం ఏంటో తెలుసా? పాలు అంటే ఎప్పుడు కూడా దైవికమైన వాక్యానికి గుర్తు. ఈ పాలు తాగిన ప్రతిసారి మనకేమొచ్చింది? బలం వచ్చింది. గమనించండి. సో ప్రభు మనం చూసిన ప్రతిసారి, ఆయన క్షమించిన ప్రతిసారి ఆయనకు మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే మనల్ని ఎంపవర్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? బలపరుస్తూ ఉంటుంది. ప్రభు నన్ను క్షమించగానే నేను మళ్ళీ ఇంకో తప్పు చేయొచ్చు కాదు, ఇకను నేను ఆయన కోసం బలంగా పని చేయగలను. ఈ ధోరణి వచ్చింది మనకి. మీరు గమనించండి జాగ్రత్తగా. దావీదు యొక్క జీవితాన్ని చూస్తే దావీదు చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తాడు. ఎప్పుడు తెలిసే? అంతకుముందు పొరపాటు చేసిన తర్వాత, దేవుడు క్షమించిన తర్వాత. ఇది సీక్వెన్స్ అన్నమాట. గమనించండి. అతను సైన్యాన్ని లెక్కేయమంటాడు. లెక్కేసిన తర్వాత ఒక్కరోజే దాదాపు 180,000 మంది చచ్చిపోతారు. ఎందుకంటే సైన్యం ఎందుకు లెక్కేయమన్నాడంటే నాకు ఎంత సైన్యం ముందు చూపించుకోవడానికి గర్వంగా. కానీ వెంటనే దేవుడి దూత వచ్చి 180,000 మంది చంపేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన తర్వాత వెంటనే అతను చేసిన పని ఏంటో తెలుసా? అతడు యెబూసీయుడు అయిన ఓర్నాని కళ్ళాన్ని కనిపెడతాడు. దాని అర్థం ఏంటంటే సియోను, ఇక్కడ మోరియా పర్వతం, ఇక్కడే మందిరాన్ని కట్టాలి అనే ప్లేస్ని కనిపెడతాడు అతను. వెంటనే అక్కడే మందిరాన్ని కట్టారు ఈ రోజు యెరూషలేములో. అంతకుముందు అతను కనిపెట్టలేదు. మీరు గమనించండి. దాని అర్థం ఏంటంటే ఆయన లుక్స్లో, ఆయన చూపులో క్షమాపణ. ఆ క్షమాపణ అయిపోయిన వెంటనే ఆ కళ్ళు దేంతో కడగబడుతున్నాయి? పాలతో కడగబడుతుంది. దాని అర్థం పాలు అనే దేవుడి యొక్క వాక్యం మనల్ని ఎంపవర్ చేసింది, బలపరిచింది ప్రభు కోసం. చాలాసార్లు ప్రభు యొక్క పనిలో చాలా మంది నిమగ్నం అవ్వరు. ఎందుకు అని అడిగితే రహస్యంగా ఒక సన్నటి ఒక రకమైన తలంపడి ఏంటంటే చాలా బలహీనంగా ఉన్నాం, అందుకని మేము పరిచర్లు గారికి రాలేము. కానీ నిజానికి నీకు గొవ్వల వల్లే కళ్ళు కలిగినటువంటి ఆయన నువ్వు సరిగ్గా చూసుంటే నువ్వు అలా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకో తెలిసే? ఆయన కళ్ళు నీతో అలా చూడాలని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. పాలతో కడిగిన చక్కన తాచిన రత్నముల వలె ఉన్నాయి అనే పదానికి అర్థం ఏంటంటే చక్కగా వాటిని ఒక చోట అమర్చినట్టు, ఇంకా అంతకుమించి ఎక్కువ తక్కువ కాకున్నట్లు అలా ఫిక్స్ చేశారనమాట. దాని అర్థం అది. సో ఇప్పుడు ఆయన లుక్స్, ఆయనకు చూపులు మన వైపు ఎట్లుంటాయి తెలుసా? ఎల్లప్పుడూ క్షమించడానికి కావాల్సిన ఏర్పాటు ఉంటాయి. ఆయన క్షమిస్తాడు కాబట్టి మనం క్షమాపణ అడగం. ఎట్టటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసో లేదు, ఎంతకాలం క్షమాపణ అడుగుతాను, క్షమాపణ అడగం, అట్టనే కొనసాగుతారా? మీరు కనుక క్షమాపణ అడగకపోతే ఆ పాలు వల్ల కలిగిన బలం మీకు రాదు. అందుకే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లడు అనే పదం ఎందుకు రాయబడింది?
అతిక్రమం దాచిపెట్టిన వాడు నరకానికి పోతాడు అని చెప్తే అది బాగానే ఉండేది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? మనం గ్రాడ్యువల్గా డౌన్ అయిపోతా ఉంటాం ఆత్మ సంబంధంగా. లోపల బలహీనమైనటువంటి విషయాలు ఎక్కువైపోతాయి. మరణం మనల్ని కబళించింది. మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు గువ్వల వలె కన్నులు కలిగిన మన ప్రభుని డైరెక్ట్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన లుక్స్ మన వైపు ఎప్పుడు ఎట్లా ఉంటాయి అంటే, తప్పిపోయిన కుమారుణ్ణి స్వీకరించడానికి తండ్రి యొక్క మనసు ఎట్లా ఉందో ఎప్పుడు అట్టనే ఉంటుంది. ఆయన తండ్రి, బట్ ఇక్కడ ఈయన ఎవరు? మన ప్రియుడు ఒక మాటలో, మన యజమానుడు ఒక మాటలో, మన రెస్పాన్సిబుల్ వన్. ఆయన మన ప్రియుడు. ఈయన మన వైపు ఎట్లా చూస్తాడంటే అట్లనే చూస్తాడు. అందుకని ఆయన కళ్ళు చూసినప్పుడు మనకి ఎంతో క్షమాపణ తగులుతుంది, అదే సమయంలో బలం వస్తుంది. రైట్, రెండోది చూద్దాం. 13వ వచనం. అతని చెక్కిళ్ళు జటామాంసం వల్ల అది పరిమళించు. చెక్కిళ్ళు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ బుక్ చీక్స్ అని రాస్తుంది. చీక్స్ అంటే ఈ బుగ్గల మీద ఉండే వీటిని చీక్స్ అని పిలుస్తారు యాక్చువల్గా. వీటిని ఆమె చూసినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అక్కడ పరిమళ పుష్పస్థానాలు, ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తుందంటే బాగా స్పైసెస్తో నింపబడినటువంటి బెడ్ అని రాస్తుంది. బెడ్ అంటే మంచం, ఆ మంచం మీద స్పైసెస్ వేసారంటే ఎక్కువ. స్పైసెస్ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఎఫెక్టివ్గా ఉండే క్రీస్తు యొక్క రిలేషన్ అని దాని అర్థం. చాలా ఎఫెక్టివ్గా ఉండే ప్రభుతో ఉన్న సన్నిహితమైన సహవాసం అని దాని అర్థం. ఆయన చిక్కిళ్ళు చూసినప్పుడు ఆయనతో మనకి ఎట్లా కనపడిద్ది అంటే, సమీపంగా ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘానికి ఎట్లా కనపడిద్ది అంటే, పరిమళ వాసనతో నింపబడినటువంటి ఎఫెక్టివ్గా ఉండే ఆయనకు రిజరక్షన్ మనకు కనబడతా ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చెంప మీద చాలా మంది ఏం చేశారు? కొట్టే, గమనించండి. కానీ ఆ చెంప తిరిగి అది ఎట్లా పరిమళించిందంటే స్పైసెస్ లాగా మారింది. దాని అర్థం మోర్ ఎఫెక్టివ్గా మారింది. గమనించండి. ఆయనకి గడ్డాన్ని ఏం చేశారు? పీకేశారు. గమనించండి. దాని అర్థం ఏంటో తెలిసే? ఆయన ఆ క్రాస్ గుండా వెళ్ళేటప్పుడు ఆయన శ్రమపడి, కానీ అదే సమయంలో ఈమె శ్రమ పడకుండా ఈమె దగ్గరికి రాగానే ఆమెకి ఎట్ట కనపడుతున్నాయి? చక్కగా స్పైసెస్ జల్లినటువంటి మంచంలాగా కనపడుతుందంట. దాని అర్థం ఏంటంటే ఆమె ఎంతో సౌకర్యవంతంగా ఉండగలిగి ప్రభుత్వ సన్నిహితమైన సహవాసం చేసినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉండే ఆ స్మెల్ని ఆమె చూడగలుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకో చోట కౌంటెనెన్స్ అని కూడా రాస్తుంది. కౌంటెనెన్స్ అంటే ఆయన వైఖరి, ఆయనకు లుక్స్, లేదా మొత్తం ఆయన మొహంలో ఉన్నటువంటి తీరు, అది ఎంతో ఎఫెక్టివ్గా ఆమెని ఎక్కువగా ప్రేమించగలిగేలాగా, ఒక మాటలో ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ యొక్క ఆ యొక్క స్పర్శని మరి ఎక్కువగా ఆమె అనుభవిస్తుంది అని దాని అర్థం. మనం చాలాసార్లు వాస్తవానికి ప్రభు యొక్క ముఖాన్ని చూస్తే చాలు, మనం ఎప్పుడు కూడా ఇట్లా దేవుడి సన్నిధికి రావడానికి కావాల్సిన ఏర్పాటు అయ్యి ఉంటుంది. ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయన ముఖాన్ని చూసే చాలు, వెంటనే మనం వివరించలేనంత రీతిలో మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఏమవుతాయి? మారిపోతాయి. గమనించండి. దేవుడి యొక్క సన్నిధిని బట్టి మనం ఎంతో ఫ్రెష్గా తయారై తిరిగి వెళ్తూ ఉంటాం. దానికి కారణం ఏంటో తెలిసే? ఆయన శ్రమపడి మనం ఆ శ్రమ ఇలా మనకి ఆయన ఎట్లా ఇచ్చాడు? స్పైసెస్తో కూడినటువంటి ఆయన యొక్క కౌంటెనెన్స్ మనకి ఇచ్చాడు. దాని అర్థం ఎంతో ఎఫెక్టివ్గా ఉండే, ఎంతో ప్రభావవంతంగా ఉండే తన పునరుద్ధానంలో కలిగినటువంటి ఆ చక్కటి గుణాన్ని, చక్కటి అందాన్ని ఆయన మనకి ఇచ్చాడు. గమనించండి. చాలాసార్లు మనం ఎంతో తప్పులు చేస్తాం. తప్పులు చేసిన వాళ్ళకి రావాల్సింది ఏంటి? క్షమాపణ. తప్పులు చేసిన వాళ్ళకి రావాల్సింది ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలి. బట్ శిక్ష నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళండి, అంతేగాని సంతోషంలో పాలి భాగస్సులు మాత్రం చేయరు. గమనించండి. మనం తప్పు చేసాం అనుకోండి, కోర్టు ఆ తప్పుని క్షమించేసి మనకున్న అవసరమంతా తీర్చి మనల్ని ఇంకా సంతోషపరిచేలా చేసిద్దా? ఏం చేయదు. మనకున్నట్టు తప్పుని క్షమించడం పెద్ద పని అక్కడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఆయన సమీపంగా వెళ్ళే కొద్దీ ఆయన చీక్స్ చూసేటప్పుడు, ఆయన యొక్క చెక్కిళ్ళు చూసేటప్పుడు, ఆయన పునరుద్ధానంలో కలిగిన పరిమళ పుష్పస్థానం మనకు అర్థమవుతూ ఉంటాయి. దీన్ని గమనించాలి. దీన్ని ఎట్లా వివరించాలో ఇంకా క్లియర్గా నాకు అర్థం కాలే. దేవుడు మనకు చెప్తాడు. రైట్, గమనించండి. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు. మీరు గమనించండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు కానీ, లేదంటే యాజకులు కానీ, రాజులు కానీ, వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక సామాన్యమైన ప్రజలు ఎట్లా ఉంటారు తెలుసా? భయపడతారు. ప్రవక్త కనుక మీ ఊళ్ళోకి వచ్చాడనుకోండి, వాస్తవానికి సమూయేలే ఉన్నాడు అనుకోండి, సమూయేలు ఒకరోజు మీ ఊళ్ళో తిరుగుతున్నట్టు కనపడ్డాడు అనుకోండి, మీకు ఏమనుకుంటారో తెలుసా? ప్రవక్త వచ్చారు, చాలా సంతోషం, మా ఇంటికి రండి అని పిలవరు. ఎవరికో ఏదో మూడింది గ్యారంటీ. ఇది ఎట్లా అనుకుంటారు? ఎందుకో తెలుసే? చాలా పెద్ద తప్పు చేస్తేనే కానీ ప్రవక్త మన దేశంలో తిరగడు వాస్తవానికి. అలాగే రాజు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, రాజుని మీరు సంతోషంగా కౌగులించుకొని పక్కన పెట్టండి, ముందు ఆయన అధికారాన్ని చూసి ఏం చేస్తారు? భయపడతారు వాస్తవానికి.
కానీ నిజానికి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను చూసి ఓల్డ్ టెస్ట్మెంట్లో భయం ఉండేది. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన ప్రియుడు. ఆయన పెదవులు ఎలా ఉన్నాయంటే పద్మములు వంటివి అంటే అంటే కంప్లీట్గా అన్ని రకాలైన విషయాలు కనపడేలాగా, అన్ని రకాలైన సంగతులు మనకు అర్థమయ్యేలాగా ఆయన పెదవుల్లోంచి వచ్చే మాటలు ఉంటాయి. ఒక మాట చదవండి, కీర్తన 42 3వ వచనం. కీర్తన 42 కీర్తన క్షమించండి 45 2వ వచనం. కీర్తన 45 2వ వచనం. వాస్తవానికి గమనించండి, ఈ పదాలు ఎవరు రాశారు? ఈ పదాలు దావీదు రాశాడా? కీర్తన 45 2వ వచనంలో ఈ కీర్తన ఎవరు రాశారు? పోషణీయుల రాగం మీద పాడదగింది కోరహు కుమారులు. వీళ్ళు ఎవరో తెలుసా? సంఘ దర్శనాన్ని అర్థం చేసుకుంటున్న వ్యక్తులు. సంఘ దర్శనాన్ని అప్పటికప్పుడే జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగేలా దైవికమైన ప్రత్యక్షత పొందిన వాళ్ళు. వీళ్ళు ప్రభువుని చూస్తున్నప్పుడు ప్రభు ఎంతకు ముందులాగా సియోను కొండ సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో ఆయన ప్రత్యక్షంగా అట్లా. ఇప్పుడు ఆయన ఎట్లా ప్రత్యక్షం అవుతున్నాడు? చాలా చక్కగా తెలుస్తున్నాడు. ఎట్లా తెలుస్తుంది? నువ్వు నరుల కంటే అతి సుందరుడు అయి ఉన్నావు. వీళ్ళు బాగా కళ్ళతో చూసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నరుల కంటే అతి సుందరుడు, నీ పెదవుల మీద దయారసం పోయిపడాడు. ఆయన మాట్లాడుతుంటే ఒక మాటలో దయ అనేది కనపడతా ఉంది. మీరు చూడండి, సువార్తల్లో జాగ్రత్తగా చూస్తే ఆయన మాట్లాడిన ప్రతిసారి సామాన్యమైన ప్రజలు ఎంత చక్కగా వింటారంటే ఆ శాస్త్రుల పరిశీలికి బాధ కలుగుతూ ఉంటుంది, వాళ్ళ పొజిషన్స్ పోతాయేమోనని. కానీ వాస్తవానికి సామాన్య ప్రజలు ఎట్లా ఉంటారంటే చాలా సంతోషంగా దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తుంటారు. ఆయన ఎంతో దయ కలిగినట్టు మాట్లాడుతున్న చూసి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలు చూసాం, ఏ ఒక్కరు కూడా ఎంత దయగా మాతో మాట్లాడలేదు. ఒక మాటలో దయ కలిగి వీళ్ళకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన వాడై ఆయన దయ కలిగి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన పెదవులు పద్మములు వంటివి. గమనించారా? సో అందుకని ప్రభువా, నీకున్నటువంటి పద్మములు వంటి పెదవులతో నువ్వు ఎప్పుడు దయ కలిగి ఉన్నావయ్యా. అంతేకాదు, నీ పెదవుల మీద దయారసం పోయిపడింది. ఈ పోర్షన్లో పరమగీతంలో మనం చదివిన జటామాంసి అనేది అచ్చంగా ఆ మాటకి అలాగే ట్రాన్స్లేషన్ చేయబడింది. జటామాంసి అంటే దాని అర్థం విలువైన ఖర్చుతో పెట్టబడినటువంటి తయారు చేయబడినటువంటి సెంట్ అన్నమాట. అది లేదంటే ఎంతో చక్కగా ఖర్చు పెట్టబడి బయట తీసుకొచ్చినటువంటి ఒక చక్కటి ఎసెన్స్ అది మనకి ఇవ్వబడింది. అంత విలువైంది పొందడానికి మనం యోగ్యులం కాదు. బట్ స్టిల్ ఆయన మన విషయంలో దయారసం పోయిపడిన పెదవులు కలిగిన వాడు ఆయన, నరుల కంటే అతి సుందరుడు ఆయన. రైట్, తర్వాత చూద్దాం 14వ వచనం. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళం వలె ఉన్నవి, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రపు దంతపు పనిగా కనబడుతుంది. అతని కరములు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? కరాలంటే చేతులే. తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళాలు అంటే ఇంగ్లీష్ ఏం రాసుంటుందంటే అవి రింగులు ఉన్నాయి అనమాట. ఆయన చేతికి ఏమున్నాయి? జనరల్గా లేడీస్ కనుక వేసుకుంటే బ్యాంగిల్స్ అంటాం మనం కదా వాస్తవానికి. బట్ ఆయన చేతికి ఏమున్నాయి అంట? రింగులు పెద్ద బ్యాంగిల్స్ కాదు, రింగులు పెద్దవి. దాని అర్థం ఏంటో తెలిసే? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ రింగులు కూడా ఎట్లాంటివి అంటే బంగారపు రింగులు. అంటే దాని అర్థం ఆయన చేసే ప్రతి పని దైవ స్వభావంతో కూడింది అయి ఉండి ఆ పనిలో నుంచే ఆయన మనల్ని ఎడిఫై చేస్తూ ఉంటాడు. ఎంతసేపు ఆయన చేసే ప్రతి పని ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది అయి ఉండి ఆ పనితోనే ఆయన మనల్ని తాకుతాడు, ఆ పనిలోకి మనల్ని పిలుస్తాడు, ఆ పనిలోనే మనల్ని సంతోషింపజేస్తాడు. గమనించండి, క్రిస్టియానిటీ అంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే ప్రభు మన అవసరం తీర్చి మనల్ని చక్కబెట్టి నెమ్మదిగా ఉంచుతాడు అని. కాదు, అది మాత్రమే కాదు. క్రిస్టియానిటీ అంటే దేవుడు తను చేసిన విమోచన కార్యంతో, మరి పరిశుద్ధాత్మగా మారినటువంటి ఆ కార్యంతో మనలో ప్రవేశించి ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉంటాడు? ఎంతసేపు అంటే పరలోకానికి ఎక్కిపోయేలా చేస్తాడు. ఇక్కడే భూమి మీద పరలోక ప్రతి సంగతి మనకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇది క్రైస్తవ జీవితంలో గొప్పతనం. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో కొంతమంది అంటారు ఆదివారం మందిరానికి వెళ్తే సమాధానం నెమ్మదిగా ఉంటుందండి, లేకపోతే నెమ్మది ఉండదు. కాదు, అది మాత్రమే కాదు. పరలోకంలో ఉన్న ప్రతి సంగతి ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలుసా? చర్చిలో ప్రత్యక్షం అవుతుంది. ప్రభు యొక్క బిడ్డల మధ్యలో ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన చేతులు ఎప్పుడు ఏ రింగులతో ఉన్నాయి? బంగారపు రింగులతో ఉన్నాయి. ఒక మాట గమనించండి. రెబెక్క ఎలియాజర్ దగ్గర, క్షమించండి, రెబెక్క నేనామా? రెబెక్క రైట్. ఎవరు? ఎలియాజరు రెబెక్కకి రాగానే ఫస్ట్ కొన్నిస్తాడే. ఏంటి? చేతికి పెట్టుకునేవి, ముక్కు పెట్టుకునేవి కొన్నిస్తాడు. అవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అవి బంగారు పై ఉంటాయి వాస్తవానికి. వెంటనే రెబెక్క ఇస్సాకు కూర్చున్న అడ్రస్ మొత్తం తెలిసిపోయి నువ్వు వెళ్తావమ్మా అనగానే వెంటనే ఏమంటది?
నేను వెళ్ళిపోతాను. రేపు కానీ ఇప్పుడు చూసావమ్మా, నువ్వు కాలేజీలో చూసావా, లేకపోతే ఎక్కడ చూసావు అడిగితే ఎక్కడ చూసింది ఆవిడ? చర్చిలో చూసావా, లేకపోతే రోడ్డు మీద చూసావా, లేకపోతే మీ మీ మామ కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసావా, ఎప్పుడు చూసావా మెస్సాగ్ అంటే నేను ఎప్పుడు చూడలా. నా యొక్క ఆత్మ సంబంధమైన ఆ వలయంలో నేను ఆయన చూశాను. వాస్తవానికి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెబెక్క ఎవరికి గుర్తు? సంఘానికి గుర్తు. ప్రభువు చేసిన ప్రతి పని ఆమెకు తెలిసిపోతుంది. గమనించండి, ఎందుకంటే ఆయన చేతులు ఎప్పుడు కూడా బంగారు రింగులు కలిగి ఉంటాయి అన్నమాట. నన్ను అడగనివ్వండి, మీకు దేవుడు సహాయం చేశాడు లేదా నాకు స్వస్థత ఇచ్చాడు అని మనం చాలాసార్లు చెప్తాం సంతోషంగా. జాగ్రత్తగా చూస్తే దాని వెనకాల దేవుడికి ప్రేమ, దేవుడి పని కోసం మనల్ని పిలుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మీరు గమనించాలి, పేతురు అత్త జ్వరంతో నింపబడినప్పుడు వెంటనే ప్రభు ఏం చేశాడు? ఆమెను ముట్టాడు. వెంటనే జ్వరం ఏమైంది? వెంటనే ఆమె ఏం చేసింది? పరిచయం చేసి. చూసారా ఆ పదాలకు అర్థం ఏంటి? ఆమెకు వెంటనే జ్వరం వచ్చింది. జ్వరం ముట్టబడగానే, స్వస్థత పొందగానే వెంటనే ఆమె పరిచయం చేసింది. ఇది చాలాసార్లు దేవుడి సన్నిధిలో మనకున్నటువంటి ఆధిక్యత. ఎందుకంటే దేవుడు మనం స్వస్థపరచడం మాత్రమే కాదు, దేవుడు తన బలంతో మనల్ని పరలోక సంబంధమైన క్రియలుగా సిద్ధపరుస్తాడు, బలపరుస్తాడు. దాంట్లో మనం మన పనిని చూడగలం. చాలామంది క్రైస్తవులు అట్లా చూడలేకపోవడం కొంచెం దురదృష్టకరం. అయితే ప్రభుకు స్తోత్రం, ఆయన వెంటనే చూడలేదు కాబట్టి ఆ పనిని తీసేయట్లే, వెనక్కి తిరిగి ఆయన మన దగ్గర తిరుగుతూనే ఉన్నాడు. ఎట్లాగంటే, ఇగో నా చేతులు దేంట్లో ఉన్నాయంటే బంగారపు రింగులతో ఉన్నాయి. నా చేతి పనులు ఎక్కడి అంటే ఈ లోక సంబంధమైనవి కాదు, నేను పరలోక సంబంధమైన పనులు చేస్తా, పరలోక సంబంధమైన విషయంగా నేను సిద్ధపరుస్తూ ఉన్నాను అని చర్చ్ అర్థం చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏం చదువుదాం. అతని కాయము, గమనించండి, ఖాయము అని చెప్పినప్పుడు బెల్లి అని రాస్తుంది. బెల్లి అంటే కడుపు, పొట్ట అని అర్థం. గమనించండి, తెలుగులో చాలా కావ్య రూపంలో రాయబట్టి కనీసం మనకు అర్థం కావట్లేదు తెలుగులో పదాలు కదా. ఖాయము అని మనం పిలుచుకుంటామా? పొట్టనే పిలవం కదా. బెల్లి అని కూడా పిలవం కదా. పొట్ట, కడుపు అని కూడా పిలవం అన్నమాట. మనం వాడుకలో మాట్లాడుకుంటాం, ఖాయం అని మాత్రం మాట్లాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాస్తుంటుందంటే ఆయన బెల్లి ఎట్లా ఉందంటే చాలా బ్లూ స్టోన్స్తో నింపబడిపోయిందంట. ఆయన కడుపు అంతా ఎట్లా ఉంది? బ్లూ స్టోన్స్. గమనించండి, దాని అర్థం ఏంటంటే బ్లూ అనే పదానికి అర్థం పరలోక సంబంధమైన దర్శనం, పరలోక సంబంధమైన భారం. ఆయన కడుపులో ఎంతసేపు తన సంఘంతో వ్యవహరించే తీరు ఎట్లా ఉంటుందో తెలిసే. దైవికమైన దర్శనాన్ని ఈమెలో ఇంజెక్ట్ చేయడమే ఆయన పని. దైవికమైన దర్శనాన్ని ఈమెకు అర్థమయ్యేలా చెప్పడమే ఆయన పని. అప్పుడు ఈమె ఒంటరిగా మరి ఈ లోకంలో తన దర్శనాన్ని లేదా దైవికమైన దర్శనాన్ని చూపించగలదు అందరికి. గమనించండి, లేకపోతే ఈమెకు తెలియదు. ఎంతసేపు ఈమె దారి ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. దర్శనం లేకపోతే కన్ఫ్యూజన్. మీరు గమనించండి, ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చాలా మంది ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. నాకు కూడా చాలా సంతోషం వచ్చింది. ప్రభువుని నమ్ముకోగానే ఫస్ట్ మొదటి 2 సంవత్సరాలు ఎక్కడున్నాయి తెలుసా? విపరీతమైన సంతోషం వచ్చింది. 3వ సంవత్సరం రాగానే ఏమైంది తెలుసా? ఆ సంతోషం మొత్తం ఎగిరిపోయింది, రెక్కలు కట్టుకొని. ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు బైబిల్ చదువుతుంటే ఎండిపోయినట్టు. బైబిల్ చదవాలని ఆశ లేదు. ప్రార్థన చేస్తుంటే చాలా బలహీనంగా. ఎందుకు ఇట్లా అవుతుంది? ఏంటి ఇట్లా అవుతుంది? ఈ సత్యాలు ఓపికగా మనం ప్రభు సన్నిధిలో ఉంటేనే కానీ మనకు అర్థం కాదు. గమనించండి, ఈ సమయంలోనే, ఆ సంతోషం సమయంలో చాలా మంది ఏంటో తెలిసే, ప్రభు నన్ను సేవకు పిలిచాడనో, ప్రభు నన్ను అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడనో త్వరపడి కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఈ పూర్తిగా వాళ్ళకున్న సంతోషం వెనక లాగిపోయిన తర్వాత ఇక వాళ్ళు దేని వైపు చూడాలో తెలియదు వాళ్ళకి. ఇక వెంటనే ఏమవుతుందో తెలిసే, గాలిపటం కనుక దారం తెగిపోతే ఎట్లా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు, ఎక్కడ పడిద్దో తెలియదు. అట్లనే క్రైస్తవ జీవితం ఎటు పడితే చంచలంగా తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుకు స్తోత్రం, తన సంఘాన్ని ఆయన ఏం చేస్తాడో తెలిసే, ఓపికగా తన కడుపులో ఉన్న బ్లూ స్టోన్స్ గురించి చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే సంఘ దర్శనం అంటే ఏంటో చెప్తాడు, సంఘాన్ని ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తాడు, నూతనమైన యెరూషలేము అంటే ఏంటో చెప్తాడు, చర్చ్లో నువ్వు ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మరి పరలోక దర్శనం కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాడు ఆయన. గమనించండి, అట్లా మనకు దర్శనం చెప్పకపోతే నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతావు? కొన్నిసార్లు ఉంటారు ఎట్లా అంటే వాళ్ళకున్న కలిగిన కష్టాలను అనుసరించి ఏదో బతుకుతున్నావు. ఎట్లా బతుకుతున్నావు? ఏదో బతుకుతున్నావు, నా మధ్యలో దేవుడు సాయం చేస్తాడు ఇట్లా. కానీ విషయం అది కాదు. మన జీవితంలో అటువంటి వాయిస్ ఉండడానికి లేనే లేదు. ఎందుకో తెలిసే, మన ప్రియుడు తన కడుపులో ఏమున్నాయో తెలిసే, బ్లూ స్టోన్స్ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క బ్లూ స్టోన్స్ అంటే దాని అర్థం నీల మణులు. ఒక మాటలో సఫైర్ అని పిలుస్తాం కదా, నీల మణులు. ఒక మాట వాటిని ఏమని పిలుస్తాం? నీలంగా ఉండే వాటిని ఇంకేమని పిలుస్తాం అంటే ఇంగ్లీష్లో సఫైర్ అని పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే మణులు. ఒక మాటలో
నీలంగా ఉండే బ్లూ స్టోన్స్, అవి ప్రశస్తమైన రత్నాలు. ఆ రత్నాలతో నింపబడినటువంటి ఆ కడుపు లేదా ఆ పొట్ట మనల్ని ఎప్పుడు కూడా దైవికమైన దర్శనంలోకి నడుపుతూ ఉంటాం. అంటే చాలా స్థిరంగా ఉండే దైవికమైన దర్శనం మనం ఏమవుతామో మనకే తెలుసు. చూడండి ఒక మాట, ఆ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన చూచినప్పుడు చూసారా, అక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తులు? మనం ఇంకొన ఏమవుదామో అది మనకు తెలియదు, కానీ ఒకటి తెలుసు బాగా, ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్న పాటు మనం చూస్తాం కాబట్టి మనం కూడా ఎట్టుంటామంట, ఆయన పోలి ఉంటాం. మనం కనుక మా నాన్నలా ఉంటే చాలని నేను అనుకున్నాం అనుకోండి, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళ పేర్లు, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ నిలబెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ నిజానికి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి దర్శనం ఏంటో తెలుసా? మన ప్రియుడిని మనం ఈ భూమి మీద ఆయనతో కలిసి సహవాసం చేసేటప్పుడు ఆయన పోలి ఉన్నట్టుగా మనం తయారవుతూ ఉంటాం. వన్స్ ఆయన్ని మనం కళ్ళారా చూసినప్పుడు మనల్ని మనం చూసుకున్నాం, కానీ వెంటనే మనం ఎట్లా కనబడతాం? ఆయన లాగా కనబడతాం. బైబిల్లో మాట చెప్పబడి ఉంటుంది, గెత్సెమనే తోటలో సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు సమాజంలో ఆయన బోధ చేసేటప్పుడు యేసుప్రభుని చూడలేదా? చూశాడు. రోడ్డు మీద ఆయన మాట్లాడేటప్పుడు అందరి ముందు ఆయన చూశాడు. కానీ అక్కడికి వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఆయన ఏం చెప్తారు? నజరేయుడేనా? నజరేయుడు యేసు కనపడలేదా? గమనించండి ఒక విషయం, నజరేయుడు యేసు కనపడలేదు. విషయం ఏంటంటే అక్కడ ఉన్న శిష్యులు కూడా ఎట్ట కనపడతారు తెలుసు? అక్కడ అచ్చం ఒకేలా కనపడుతున్నాడు. ఎవరెవరో తెలియదు. ఒక మాటలో అక్కడ జరిగిన మర్మం అది గమనించండి. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న శిష్యులు కూడా అప్పుడు ప్రభు అది నేనే అని చెప్పినప్పుడే వాళ్ళకి రివీల్ అవుతుంది. ఇంతకుముందు రివీల్ అవ్వదు. వెంటనే వాళ్ళు వెనకకు తగ్గి నేల మట్టుకు సాగిలు పడ్డారని రాసి ఉంటుంది. ఎవరిని వెతుకుతున్నారు మీరంటే నజరేయుడిని యేసునంటే అది నేనే అని చెప్పగానే వాళ్ళు వెంటనే భయపడి వెనక్కి తగ్గి. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువైన యేసు తను అప్పగించుకుంటేనే కానీ వాళ్ళు ఆయన బంధించలేరు. దాని అర్థం అది. ఆయన తను నేనే అని చెప్తేనే కానీ వాళ్ళు ఆయన కనిపెట్టలేరు. గమనించండి. విషయం ఏంటంటే తన చుట్టూ ఉన్న ప్రజలు అక్కడ ఉన్నటువంటి గడిలో ఎట్లుంటారంటే ఆయన లాగా ఉంటారు. మనం కూడా అంతే. మన లోపల ప్రభుతో కలిసి సావాసం చేసేటప్పుడు, ఆ బ్లూ స్టోన్స్తో కలిగి ఆయన దర్శనం కోసం ప్రయాసపడేటప్పుడు, సంఘం కోసం, నూతన యెరూషలేము కోసం పరిచయం చేసేటప్పుడు ప్రతిసారి మనం ఎట్లా ఉంటున్నాం, ఎట్లా తయారవుతున్నాం తెలుసా? ఆయన లాగా తయారవుతాం. రైట్, తర్వాత చూద్దాం 15 వచ్చి. చాలండి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలుపున చలవరాతి స్తంభాలు. నిజానికి ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తుందంటే, ప్రతిసారి ఇంగ్లీష్ బైబిల్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా కావ్య రూపంలో రాయబడింది. చలువరాయి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? మార్బో. చూసారా, చదివితే చక్కగా చెప్తారు. వైట్ మార్బో, క్లీన్గా వైట్ మార్బుల్ లాగా ఉన్నాయి. వైట్ మార్బుల్ అనేది అదొక స్టోన్, అది పుట్టుకటోనే అలా పుడుతుంది అనమాట. గమనించండి. వైట్ మార్బుల్ లాగా ఆయన కాళ్ళు ఉన్నాయి, కానీ అదే సమయంలో ఈ కాళ్ళు ఎక్కడున్నాయి? చుట్టూ ఉన్న బంగారు మేలిమి బంగారు మట్ల యందు ఉన్నాయంట. గమనించండి. దాని అర్థం ఏంటంటే ఎంతో చక్కగా బంగారంతో కూడినటువంటి సంగతులు అక్కడ ఉండగా, ఈయన తన కాళ్ళు, తన మార్గాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే నీతిని అనుసరించే ఉంటాయి. వైట్ అనేది ఎప్పుడు కూడా నీతికి గుర్తు. గమనించండి. ఎల్లప్పుడూ నీతి అంటే దేవుడి మీద, తండ్రి మీద ఆధారపడి ఆ మార్గాల మీదే ఆయన తన మార్గాన్ని కలిగి ఉంటాడు. గమనించండి. దాని అర్థం ఏంటంటే తప్పిపోలేనంత రీతిలో పరిశుద్ధాత్మని లేదంటే దైవికమైన ప్రణాళికని చేరుకోవడానికి ఈయన ఎంతసేపు తన మార్గాలు ఎవరి మీద ఆధారపడతారు? దేవుడి మీద ఆధారపడతానే ఉంటాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తనంతట తాను ఏదీ చేయలేదు అని చెప్తాడు. ఏం చెప్తాడు? నా అంతట నేను ఏది చేయలేదు. నేను ఎల్లప్పుడూ ఎవరి మీద ఆధారపడుతున్నాను? నా తండ్రి మీద నేను ఆధారపడుతున్నాను. ఎందుకంటే దైవికమైన బలం దైవికమైన మార్గంలోకి మనం తీసుకెళ్ళింది. మనం చాలాసార్లు దేవుడు ఏం చెప్తున్నాడో విని అది మనం చేయాలనుకుంటాం. ఇది తప్పు. మనం ఓడిపోవడానికి కారణం ఇదే. దేవుడు ఏం చెప్తున్నాడో విని మనమే చేయొద్దు. ఎవరు చేయనివ్వాలి? దేవుడే మనలో నుండి చేయనివ్వాలి. దీని అర్థం ఇదే. ఆయన మార్గాలు చూడటం మాత్రమే కాదు, ఆ మార్గంలో నడిచేటప్పుడు కూడా ఆ మార్బుల్ స్టోన్స్ కనపడుతూనే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ నీతిని విడిచిపెట్టడం. గమనించండి. మన జీవితంలో ఎప్పుడు కూడా నీతిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం ఏమయ్యాం? పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమయ్యాం. నీతి తప్ప వేరే దారి లేదు మనకి. మన ప్రభు అట్లా మనల్ని నడిపించాడు.
ఆయన నీతిమంతుడు కాకపోతే మనకు ఆ నీతి ఎక్కడ దొరికింది? గమనించండి. ఆయన నీతిమంతుడు కాకపోతే ఆ నీతి గురించి కనీసం మనకు అర్థమయ్యే విషయం కూడా లేదు. మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం అంతకంటే చేత కదా మనకి. మీరు చూడండి, ఆయన నీతిమంతుడు, అట్ ద సేమ్ టైం అదే నీతిని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయనలో ఎటువంటి బలం వినియోగించబడుతుందో సేమ్ బలం ఎవరిలో వినియోగించబడుతుంది? మనలో వినియోగించబడుతుంది. ఆయన తిరిగి లేచినప్పుడు, సమాధిలో నుండి పైకి లేపినప్పుడు ఎటువంటి బలం వినియోగించబడిందో సేమ్ బలం ఎవరిలో వినియోగించబడుతుంది? ఇప్పుడు మనలో వినియోగించబడుతుంది. అందుకే క్రైస్తవులు పాపాన్ని జయించి దేవుడి కోసం బతకగలరు. మీరు చూసారా? క్రైస్తవులు పాపాన్ని జయించి దేవుడి కోసం బతకగలరు. దాని అర్థం పాపం వల్ల వచ్చే విషయం ప్రతిదాన్ని చచ్చిపోయి దానికోసం ఇది మాకు వద్దని చెప్పి ప్రభు కోసం జీవించడానికి కావాల్సిన బలం పొందగలరు. ఎందుకంటే ఎల్లప్పుడూ నీతిని అనుసరించాలని నడుస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. మనకున్న చాలా పెద్ద కష్టం వచ్చింది. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు మీద ఆధారపడడం. అంతకు మించి ఇంకేం పని లేదు. అయ్యే మార్బుల్ స్టోన్స్ అంటే అది మనకు ఎలా తెలిసిందంటే నిజమైన మార్బుల్ స్టోన్స్ కలిగినటువంటి మన ప్రభు యొక్క కాళ్ళ ద్వారా మనకు తెలిసింది. గమనించండి. తర్వాత ఏం రాసింది? అతని వైఖరి లెబానోని పర్వత తుల్యము, అతను దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. వైఖరి అని చెప్పినప్పుడు కండక్ట్. గమనించండి, ఆయన వైఖరి అంటే ఆయన ఎంతసేపు తన యొక్క కండక్ట్, తన ప్రవర్తన అంతా ఈ భూలోక సంబంధమైన వ్యక్తిలాగా ప్రవర్తించాలంట. ఆయన ఎంతసేపు లెబానోన్ పర్వత తుల్యం. లెబానోన్ చాలా ఎప్పుడు హైట్లో ఉంటుంది. లెబానోన్ ఎప్పుడు కూడా హైట్లో ఉంటుంది. హైట్లో నుంచి పరలోకాన్ని ఎత్తి చూస్తున్నట్టే ఉంటుంది. గమనించండి, మనందరి జీవితంలో కూడా మన ప్రియుడైన ప్రభువుని బట్టి పరలోక సంబంధం విషయాల కోసం ఆసక్తి కలిగి దాన్ని మనం ఎత్తుకుతూ ఉంటాం, దాన్ని కోరుకుంటూ ఉంటాం. గమనించండి. లేకపోతే ఎంతసేపు మనం ఎట్లా ఉంటాం తెలుసా? భూ సంబంధమైన సంగతుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, వాటిని కోరుకుంటూనే ఉంటాం. గమనించండి. కానీ ఆయన తన వైఖరిలో మనకు చెప్పేది ఏంటంటే, నా ప్రియురాలా, నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని ఎంతగా బాగా నాతో పాటు నువ్వు కూడా కలిసి దేని వైపు చూడాలి? పైన ఉన్న వాటిని చూడు. నువ్వు లెబనోను ఆ పక్కన ఉన్న సంగతులన్నిటిలోంచి పైకి చూడు, గమనించు. అట్లా చూస్తూ ఉంటే నువ్వు పరలోక సంబంధమైన విషయాలు నువ్వు కలిగి ఉంటావు. అదే పౌలు అంటాడు. ఏమంటాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ జీవం ఎక్కడుంది? దాచబడింది క్రీస్తునందు, కాబట్టి మీరు పైన సంగతులనే వెతకండి. అట్లా గమనించండి. ఇంకా సమయం అయిపోయింది. ఆ చివరి వచ్చిన తర్వాత మనం మాట్లాడచ్చు. ఒక్కసారి మనం సమ్మరీ చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం. పోయిన వారం అంతా 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు ఈ వారం అయితే 12వ వచనం నుంచి మనం అతని నేత్రములు నదీ తీరంలందు గొవ్వల వలె కనబడి. ఏమని చెప్పాం? ఆయన నేత్రాలు ఎప్పుడు మనం క్షమించడానికి రెడీగా ఉంటాయి అని చెప్పాం. గమనించండి. ఎందుకంటే అవి గువ్వల వలె సెంటిమెంట్గా ఉంటాయి, దయకలిగా ఉంటాయి. ఆయన ఎన్నడూ మన మీద కోప్పడలేదు. అట్లా కోప్పడితే మనం ఎన్నడూ కూడా క్షమించబడలేమో. మనం ఈ ప్రభువుతో సన్నిహితంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు ఉండదు. ఒకవేళ ఆయన క్షమించినా మనతో కోపంగా వ్యవహరిస్తే మనం ఆయన్ని సమీపించలేం. బట్ కానీ ఆయన లుక్స్ మన విషయంలో సెట్ చేయబడి, దయ కలిగి ఉండేలాగా, క్షమాపణ కలిగి ఉండేలాగా సెట్ చేయబడి ఆయన స్థిరం చేసుకున్నాడు తన చూపుని. అంతేకాదు, అవి పాలతో కడగబడినట్టున్నాయి. దాని అర్థం ఎడతెగ్గా మనం బలపరిచేదిగా మరి ఆయన చూపు ఉంది. అది మొదటి దాని విషయం. రెండోది ఏంటి? అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానాలు. చెక్కిళ్ళ గురించి చెప్పండి. మాటలు ఏంటంటే ఆయన చెక్కిళ్ళు మన కోసం గాయపరచబడినాయి. ఆయన యొక్క గడ్డం చెంపలు గాయపరచబడినాయి. బట్ స్టిల్ మనం ఆయనతో సన్నిహితంగా ఉండేటప్పుడు మాత్రం ఆయన పునరుద్ధానం యొక్క సంతోషమే మనకి ఇచ్చాడు. అది కూడా ఎంతో ప్రభావవంతంగా ఆయన్ని సమీపించడానికి, ఆయన్ని ప్రేమించడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగినాయి. సో గాయపడిన ఆయన చెక్కిళ్ళు మనకి ఎంతో ప్రశస్తమైనవి. అవి అందులో ఉన్న పునరుద్ధానం యొక్క బలాన్ని, ప్రభావాన్ని మనం చూపగలుగుతున్నాయి. రైట్. అతని పెదవులు పద్మములు వంటి. అనేకులు వారి మాటల చేత మనల్ని గాయపరిచారు. ఇప్పుడు గమనించండి. కానీ ఈయన తన పెదవుల మీద దయారసం పోయబడినట్టుగా మాట్లాడాడు. కృపాసహితమైన మాటలు న్యూ టెస్ట్మెంట్ కంటే ముందు మనకి ఎవరికి తెలియదు. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఒక ఆయన వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రియుడు. ఆయన దైవికమైన కృప అంటే ఏంటో మనకు చెప్పాడు. దయ కలిగిన మాటలు అంటే ఏంటో ఆయన మనకు తెలియజేశాడు. ప్రభుని దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. తర్వాత అతని పెదవులు పద్మముల వంటి చదివాం. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే అతని చేతులు, ఆయన చేతి పనులు పరలోక సంబంధమైనవి ఉండి ఎల్లప్పుడూ మనం పరలోక సంబంధమైన వారికి చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. భూ సంబంధమైన విషయాలు కాదు, టెంపరల్ థింగ్స్ కాదు, ఎప్పుడు నిత్యంగా ఉండే ఇటర్నల్ థింగ్స్ వైపు ఆయన చేతి పనులు మనం తీసుకెళ్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, విమోచనం అనే పదాన్ని సరిగ్గా అడ్రస్ చేస్తే దాని అర్థం ఏంటో తెలుసా? నిత్యమైన విమోచనం అంటే అసలు
ఏంటి ఆ పదానికి అర్థం? నిత్యమైన అనే పదానికి అర్థం ఏంటి? ఇటర్నల్ అనే పదానికి అర్థం ఏంటి? ఇటర్నల్ అంటే రాబోయేది అనా? ఇటర్నల్ అంటే అర్థం ఏంటి? రాబోయేది అనా? కాదు. ఇటర్నల్ అంటే నిత్యం, ఎప్పుడు ఉండేది. యాక్చువల్ గమనించారా? అదేంటి? ఎప్పుడు? నిన్న, ఇవాళ, రేపు. గమనించండి, అది ఎప్పుడూ ఉంటుంది. అది ఒక మాటలో చెప్పండి, వితౌట్ బిగినింగ్ అండ్ దే వుడ్ బి నో ఎండ్. అక్కడ అసలు ఎటువంటి ముగింపు అనేది ఉండదు. గమనించండి, అటువంటిది ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ బంగారు కడియాలు చూపించే విషయం. నిత్యమైన విషయాల విషయమే ఆయన మనల్ని తాకుతాడు, దాంట్లో మనల్ని తీసుకెళ్తాడు. రైట్. తర్వాత అతని కాయము నీలరత్న ఖచ్చితమైన చిత్రపు దంత పనిగా, అతని యొక్క పొట్ట లేదంటే ఆయన యొక్క బెల్లి ఎప్పుడు మనల్ని దర్శనం వైపు తిరగేసేలాగా, ఒక మాటలో తీసుకెళ్లేలాగా, ఒక పరలోకపు దర్శనం వైపుగా మనల్ని భూమి మీద స్థిరపరుస్తూ దానికోసం ప్రయాసపడేలాగా చేసే ఓ చక్కటి నడిపింపు, ఓ చక్కటి దర్శనాన్ని మనకి చొప్పింపజేసే ఒక రకమైనటువంటి ఆయన యొక్క బోధ, ఆయనకు సంబంధించినటువంటి దర్శనం వల్ల కలిగిన టీచింగ్ అని చెప్పాలి. చూడండి, మనం కనుక క్రైస్తవులుగా కొనసాగుతూ ఎక్కడికి వెళ్తాం, ఏమవుతాం అనే దర్శనం మనకు లేకపోతే ఎట్లా పడితే అట్లనే ఉంటాం. ప్రభు గురించి తెలుసు అనుకుంటాం, కానీ ప్రభు యొక్క హృదయం ఏంటో మనకు తెలియదు. కానీ ప్రభు అట్లా వంటి వాడు కాదు. మనకి ఆ నీలరత్న ఖచ్చితమైనటువంటి ఆ విషయాలు ఏంటో చెప్తాడు ఆయన. రైట్. ఆయన దర్శనం కూడా మనకు చెప్తాడు. తర్వాత ఆయన కాళ్ళు గురించి మనం చూసాము, ఆయన వైఖరి గురించి చూసాం. ఆయన కాళ్ళు, ఆయన మార్గాలు ఎప్పుడు కూడా నీతి కలిగినాయి. అదే నీతిలో దేవుడు మనకిచ్చాడు, ఆ నీతిలో మనల్ని నడిపేలా చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన వైఖరి ఎప్పుడు కూడా పరలోక సంబంధమైందే, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లనే మనం కూడా పరలోక విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తాం. దీని గురించి మనం ఆరాధన చేద్దాం. చూడండి, ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది ఎటువంటి సందేహం లేని విషయం. ఆయన మన కొరకే తన క్రైమ్ అంతా చెల్లించాడు. కానీ అదే సమయంలో ఆయనతో మనం సావాసం చేసేటప్పుడు ఈ సంగతులు మనకు అర్థం కాకపోతే మన ఆరాధనలో ఎటువంటి ఫీల్ ఉంటుంది? గమనించండి, మనకి ఎప్పుడో జరిగిపోయిన సత్యంగా ఉండకూడదు ప్రభు యొక్క పని. అది ప్రతిరోజు మనం అనుభవించే సత్యంగా మనకు ఉండాలి ప్రభు యొక్క పని. లేకపోతే మనం ఎట్లా ఉంటాం తెలుసా? ఎప్పుడో జరిగిందానికి ఈ రోజు కూడా థ్యాంక్స్ చెప్తా ఉంటాం. ఎట్లా ఉంటుంది? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఈ రోజు కూడా థ్యాంక్స్ చెప్పేటప్పుడు వాళ్ళు సంతోషం చెప్తారా? ఆ రోజు మీరు మాకు సాయం చేసే థ్యాంక్స్ ఎప్పుడు చెప్తారు అట్లాగా? కానీ ఇక్కడ అది కాదు. అదే పని మన జీవితం అంతా కొనసాగుతున్నప్పుడు ఈ మూమెంట్ కూడా మనం దాన్ని ఫీల్ అవుతామని చెప్పవచ్చు. ప్రభువా, నీ కళ్ళు క్షమాపణ కలిగినాయి ప్రభువా. అంతేకాదు ప్రభువా, అది మమ్మల్ని బలపరచడానికి ఎప్పుడు పాలతో కడగబడినట్టు ఉన్నాయి ప్రభువా. అంతేకాదు, నీ చేతి పనులు ఎప్పుడు కూడా బంగారపు పనులు అయ్యా, పరలోక సంబంధమైనవి అయ్యా. ఇట్లా మనం చెప్పొచ్చు. నీ యొక్క కడుపు ఎప్పుడు కూడా మాలో దైవికమైన దర్శనాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఉన్నాయి ప్రభువా, నీ వందనాలయ్యా. నీ కాళ్ళు ఎప్పుడు చలవరాతి స్తంభాలయ్యా మనం చెప్పొచ్చు. ఇట్లా మా జీవితాల్లో మీరు నడుపుతున్నారయ్యా, మీకు వందనాలు అని మనం చెప్తాం. రైట్.